అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తమ నేతలను కలవడానికి 2 షెడ్యూల్ పెట్టుకున్నారండి. ఒకటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు, 2 వేరే వేరే కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా వేరే వేరే కేసుల్లో అరెస్ట్ అయిన వారిని కలిశారు, కానీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఒక్కరిని కూడా కలవలేదు. అసలు రీజన్ ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి కలుసుకున్న వాళ్ళని మనం పరిశీలించినట్టయితే బెట్టింగ్ బ్యాచ్ని కలవడం జరిగింది. తర్వాత అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళని కలుస్తూ, మహిళలను కించపరిచిన వాళ్ళని కూడా కలుస్తూ పర్యటన చేస్తున్నారు. మీరు అడిగినట్టుగా లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని ఎందుకు కలవట్లేదు అనే దానికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డే ఉన్నారు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డే వెనుక నుండి నడిపిస్తున్నాడనే ఒక వాదన బలంగా పొలిటికల్ సర్కిల్స్లో ఉంది, విశ్లేషణలో ఉంది. అరెస్ట్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మనం గమనిస్తున్నట్టయితే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా కలిసి పనిచేసిన వ్యక్తులే అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు చిన్న సూదిని కూడా పక్కన తీసుకెళ్లే అవకాశం లేని వ్యక్తులు వాళ్ళందరూ కూడా. వాళ్ళని కలిసినట్టయితే ఇది మరింతగా నెగిటివ్గా వెళ్ళిపోతుందో, ఎక్కడ కేసులో మరింతగా నేను ఇరుక్కుంటాను అనే ఉద్దేశంతో వాళ్ళకు దూరంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, లేదంటే కేసులు నమోదు అయిన వాళ్ళు, ఎఫ్ఐఆర్ వాళ్ళని చూసుకుంటే దాదాపు 41-42 మంది ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది. అందులో 12 మంది దాకా వాళ్ళని అరెస్ట్ చేయడం. ఆ 12 మంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు, ఆప్తులు. కేసిరెడ్డి అనే వ్యక్తి A1గా ఉన్న కేసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్తుడు. ఇటీవల చివరిగా అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా చాలా దగ్గర వ్యక్తి. దాంతోపాటు సీఎం ఆఫీస్లో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, వీళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తులు. సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తులు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సీఎం యాక్టివిటీస్, సీఎం ఏ టైంలో ఏం చేస్తుంటారు, యాక్టివిటీస్ ఏంది, ఏ రోజు ఏ షెడ్యూల్ ఉంటుంది, ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవి మొత్తం సీఎం ఆఫీసే లీడ్ చేస్తుంటుంది. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సీఎంకి సంబంధించిన రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఎవరికి తెలియదు. సీఎం ఆఫీస్ నుంచే రిలీజ్ కావాల్సి ఉంటుంది. సీఎం ఆఫీస్కి సంబంధించిన అంత కీలకంగా ఉంటుంది. అలాంటి కీలకమైన వ్యక్తులు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది స్పష్టం. అయితే లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించారా, లేకపోతే చేస్తుంటే మీరు చేసుకోండి పర్వాలేదని చెప్పారా, అదొక అంశం. సరే మీరు చేస్తే చేయండి, మాకేమన్నా పార్టీకి ఫండ్ వస్తుందా అని చెప్పాడా, లేదంటే మొత్తం రూపకల్పన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇప్పుడు సిట్ దర్యాప్తుగా కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఆ కోణంలోనే జరుగుతుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి కర్త, కర్మ, క్రియ ఎవరు, దీన్ని ఎవరు నడిపించారు, ఎవరు ఈ లబ్ధి ఎవరికి చేరింది అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడం ఎందుకు? ఆ సమయంలో వాళ్ళతోని మాట్లాడుతున్న సందర్భంలో, పరామర్శన సందర్భంలో ఏదైనా క్లూ అందించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం తన ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం నేను అసలు ఫోన్ వాడా, నాకు సొంత కారు లేదు అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఎక్కడ కూడా దొరకకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినట్టుగా కనిపిస్తుంది. తను ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ లేదు అంటే, ఎవరు ఫోన్ లేకుండా ఉండే వ్యక్తి ఉండే అంటే ఎవరో ఫోన్ వాడి ఉంటారు కదా. అసలు ఫోన్ లేకపోవడం అనేది ఒక అంశం, కానీ ఎవరిదో ఒక ఫోన్ వాడతారు కదా. ఏదో ఫోన్ వాడకుండా ఎవరో ఫోన్ చేస్తారు. పోనీ ఎవ్వరు ఫోన్ చేయకపోయినా తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అనుకుందాం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఫోన్ అవసరం లేదనుకుందాం. వాళ్ళ పిల్లలు చేస్తారు కదా, వాళ్ళ ఎవరో రిలేటివ్స్ ఎవరో చేసినప్పుడు ఏదో ఒక ఫోన్ ఉంటుంది కదా. ఫోన్ లేకున్నా ఇప్పుడు ఉన్న ఏదైనా వ్యక్తి ఉన్నాడా ఫోన్ నువ్వు ఎక్కడన్నా తీసుకో. సరే మాట్లాడచ్చో తెలియదు, కానీ భిక్షం ఎత్తుకునే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి పూర్తిగా. అసలు నీకు 100% దాదాపు ఎవరు ఇక ముసలి వాళ్ళు పడక నుంచి లేవలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళ చేతిలో తప్పిస్తే ఫోను ఏదో ఒక ఫోన్, అది స్మార్ట్ ఫోనా మామూలు ఫోనా, ఏదో ఒక ఫోన్ కమ్యూనికేషన్ కోసం. అంటే ఎవరు పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు దగ్గర ఫోన్ ఏంటి, బాగున్నావు, ఎట్లున్నావు, తిన్నావా, తినలేదా
అడగడానికైనా ఫోన్ ఉంటుంది. లేదా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే ఆ పిల్లలకైనా మీరు వచ్చారా స్కూల్ నుంచి అంటే ఫోను ఉండని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. ఏదో 10th క్లాస్ బిలో పిల్లలు అంటే వాళ్ళకు ఫోన్ అవసరం ఉండదు, వాళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న వ్యక్తి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఫోన్ లేకుండా ఎలా ఉంటాడంటే ఖచ్చితంగా ఇదొక పథకం ప్రకారం ఫోన్ లేకుండా చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఈ క్రమంలో భాగంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళని కలిసినట్టయితే ఏదైనా కొత్త ఆరోపణలు వచ్చే ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి, మరింత కూడా నేను కూరుకుపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో అతను కలుస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్లో ఎవరు ఏంది ఫైనల్ లబ్ధిదారులు ఎవరనే ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి పేరు 2-3 సార్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. లేకపోతే ఎందుకు చేయించారు, ఎలా చేయించారు, ఒక ముఖ్యమంత్రి తన హయాంలో జరిగిన స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారండి ఫన్నీగా. ఏంటంటే ఎందుకు వెళ్ళడం లేదు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళంటే త్వరలో నేనే వస్తాను కదా, ఎందుకు మళ్ళీ పరామర్శలు ఎందుకు, దారి ఖర్చులు ఎందుకు వేస్ట్, నేనే వస్తాను కదా, మీతోనే ఉంటాను కదా అని కొన్ని పోస్టులు. మరి కొంతమంది ఏమని అభిప్రాయపడుతున్నారంటే మీ వల్లే నాకు ఈ గతి పట్టింది, ఏం చేస్తున్నారని నిలదీస్తారేమో, వాళ్ళని ఫేస్ చేయలేక వెళ్ళట్లేదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికి ఏమంటారు అసలు? సోషల్ మీడియాలో కొంచెం అంటే జోక్స్ అయినప్పటికీ ప్రాక్టికల్ థింకింగ్ తోటి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అంటే పరామర్శ కంటే కూడా ఇప్పుడు ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్లో రూపకల్పన చేసినా చేయకపోయినా తన హయాంలోనే జరిగింది, తానే దీనికందరికీ కర్త కర్మ క్రియ అని చెప్తున్న నేపథ్యంలో ఎటు వెళ్ళేదే ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. లేదంటే వెళ్తే నేను వాళ్ళని కలిసినట్టయితే మరింతగా నేను అంటే సాక్ష్యాలు ఇచ్చినట్టు అవుద్ది సిట్ బృందానికి ఆ సమయంలో అని అదై ఉండొచ్చు. కాబట్టి అదైనా కావచ్చు, లేదంటే వాళ్ళు నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి చెప్పిరను, మంత్రులు చెప్పిరను వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తుంటారు, తర్వాత జరిగే పర్యవసనాల గురించి ఆలోచించకుండా చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన లబ్ధి కోసం వీళ్ళంతా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అరెస్ట్ అయితే కనీసం పరామర్శించకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే ఒక నమ్మకం ఉంటుంది కదా, మా నాయకుడు ఉన్నారనే నమ్మకంతో చేసి ఉంటారు. సో అరెస్ట్ అయినప్పుడు కూడా మా నాయకుడు వస్తారని ఒక ఆశ ఉంటుంది కదా సార్. మరి అలాంటి వాళ్ళకి నిరాశ చేసినట్టు అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెనే వాడుకొని వదిలేశాడు కాబట్టి పెద్ద లెక్క కాదని మన ఉద్దేశం. తను జైల్లో ఉన్న కాలంలోనే పాదయాత్ర చేసి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాటుకున్నారు, పార్టీ ఉనికి చాటుకోవడం కాకుండా అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన షర్మిలనే పార్టీ నుంచి బయటికి పంపించడం జరిగింది. ఆమెకు ఆస్తి విషయంలో కూడా గొడవలు పడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు రక్త సంబంధీకులనే బయటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు గతంలో తనతో కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకుంటారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఎక్కడ వీలు ఉంటుందంటే నా పేరైతే ఎక్కడైతే చెప్పి నన్ను బయట పడేస్తారో లేదంటే నన్ను ఇరికిస్తారో అనుకునే వాళ్ళ దగ్గర అయితే కొంత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తను ఇరికినా పర్లేదు, నాకేం సంబంధం లేదు అనుకున్న వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అంటే నేను వెళ్తే అది కొత్త సమస్యలు క్రియేట్ చేస్తుంది కాబట్టి అక్కడ వదిలేస్తేనే బెటర్. యూజ్ అండ్ త్రో పాలసీ ఉంటుంది కదా, ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడి అక్కడ వదిలేయాలి. లేదంటే దాన్ని మళ్ళీ నా వెంట తెచ్చుకున్నట్టయితే అదంతా నాకు చుట్టుకునే అవకాశం ఉందని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగానో లేకపోతే కావాలనేనో నేను ఎందుకు కలవడం లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్తున్న నేపథ్యంలో, లిక్కర్ స్కామ్ ఎక్కడిది లేదని చెప్తున్న నేపథ్యంలో, ఇన్ని బయటికి వస్తున్న నేపథ్యంలో సిట్ బృందం ఈ విధంగా చివరికి డబ్బులు కూడా పట్టుకుంటున్న నేపథ్యంలో డబ్బులు మావి కానే కావు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తెచ్చి అక్కడ పెట్టి మేము అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైనా ఒకదానికి మనం భయపడుతున్నామంటే అక్కడ లిక్కర్ అరెస్ట్ అయిన వాళ్ళను నువ్వు కలవట్లేదు, పరామర్శించట్లేదు అంటే ఖచ్చితంగా దాని పట్ల నీకు భయం ఉండాలి. భయం ఉన్నట్టయితేనే నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ సార్.